నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజమండ్రి కలెక్టరేట్ లో జరిగిన తూర్పుగోదావరి జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. మద్దూరులంక గ్రామంలో ఉన్న దళితుల భూములు దళితులకు అప్పగించాలి. జైభీం దళిత ప్రజావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు చొల్ల రాజు డిమాండ్. కాకినాడ ఆయుష్ కళాశాల స్థలంను ఎస్వీఎస్ఎన్ వర్మకు అప్పనంగా కట్టబెడతారా? పాత్రికేయులతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. పోలీస్ నిఘాలో నా ఫోన్ నెంబర్ మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్. రాజమండ్రి కలెక్టరేట్ లో జరిగిన తూర్పుగోదావరి జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58% వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్ వనరుల్లో 46% మాత్రమే వాటాను దక్కించుకుంది. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీదకు వెళ్లింది. నాడు తాడేపల్లి, ఇడుకులపాయ ఖజానాలు నింపుకొని రాష్ట్ర ఖజానా లూటి చేశారు. బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం మన ఈస్ట్ గోదావరి గౌరవ కలెక్టర్ చేకూరి కీర్తి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ జేసీ స్వరూప్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా గారికి, డిఆర్ఓ సీతారామమూర్తి గారికి, ఇంకా వేదిక ముందున్నటువంటి గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి స్థితిలో కూడా ఏ రకంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నామో ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ కూడా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ యొక్క బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములం అయ్యామనేటువంటి విషయాన్ని ముందుగా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2024 సంవత్సరంలో ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా 94% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆర్థిక పరిస్థితి అంతా కూడా చిన్నాభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఖాళీ చిల్లుకుండను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందజేసినటువంటి పరిస్థితి. ఖాళీ కొండేస్తే ఏదో రకంగా శ్రమించి నింపుకోవచ్చు, కానీ ఖాళీ చిల్లుకుండ అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల్ని ఒక పక్క తీర్చాలి, ఆయన చేసినటువంటి అప్పులకి వడ్డీలు మరొక పక్కన కట్టాలి, మరొక పక్కన అభివృద్ధిని, సంక్షేమాన్ని, ప్రజల యొక్క కోరికల మేరకు మళ్ళీ వాటిని కూడా మనం నెరవేర్చాలి. ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమిస్తూ ఈరోజు ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి కొండంత అండగా ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లనే ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి, ఎందుకంటే 2024లో అధికారంలోకి వచ్చేటప్పుడు చూసాం, ఆర్థిక వ్యవస్థ చూస్తే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మనం కూడా పేషెంట్ చూస్తూ ఉంటాం, హాస్పిటల్కి పోతే వెంటిలేటర్ మీద అంటే జనరల్గా మనకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఒక 5% 10% ఛాన్సెస్ ఉంటాయి వెంటిలేటర్ మీద ఉంటాయి. ఆ రకంగా పోల్చి చూస్తే ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉంటే దాన్ని పూర్తిగా న్యాయం చేసేసామని చెప్పలేం, కానీ ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి దాన్ని కొంత నయం చేసి ఐసీయూలోకి బ్యాక్కి తీసుకురాగలిగాం. మళ్ళీ ఐసీయూలో నుంచి మళ్ళీ రూమ్ షిఫ్ట్ చేసుకోవాలి, రూమ్ నుంచి
మళ్ళీ ఇంటికి పేషెంట్ని ఏ రకంగా అయితే క్షేమంగా చేర్చి ఆరోగ్యంగా ఎట్లా అయితే పేషెంట్కి ఇవ్వగలుగుతాం, అదే రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఇప్పుడు వెంటిలేటర్ నుంచి ఐసీయూలో నుంచి రేపు రూమ్ నుంచి ఇంటికి పంపించి ఈ రకంగా ఆరోగ్యవంతమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మనం వేసేటువంటి ప్రతి ఓటు కూడా అభివృద్ధి వైపు నడవాలి తప్ప విధ్వంసం వైపు నడవకూడదు. 2019లో జరిగింది అదే. ఒక్క ఛాన్స్ అని ఆ రోజు ప్రజలు మోసపోతే రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కులమత విద్వేషాలను రెచ్చగొడుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును పదవి నుంచి ప్రభుత్వం తొలగించాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులపై ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండించారు. దళితుడు ఏ మతం స్వీకరించినా సమాజం తనని చూసే దృష్టి మారిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. దీని భాగంగా ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో మనకి ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారి దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా దీనికి దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా కొనసాగించాలని ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పు వెనక్కి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమీడియట్ గా దళిత క్రైస్తవులు ఎస్సీలుగా గుర్తింపు తీర్మానం చేయాలని చేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండోదిగా ఏదైతే భీమవరం ఉండి దగ్గర ఆగువీడి పెద్ద గ్రామంలో దళితులపై అక్రమ కేసులు పెట్టారు, అక్రమ కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే అయితే ఏకపక్షంగా నిరసిస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుని వెంటనే అతని పదవిని తొలగించి అతని ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఏకపక్షంగా ఒక వర్గానికి కాపు కాస్తూ రెండో ప్రజలను ఇబ్బంది పెడుతున్నది రఘురామరాజుని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే ఈ భారతదేశంలో ఏ మూల జరిగిన చర్చలు ఉంటాయి, కానీ అవిడి నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు వర్గంలో అక్రమ చర్చలు అని చెప్పేసి కూడుస్తూ అక్కడ పాస్టర్ని ఎస్సీల్ని ఇబ్బంది పెడుతుంది. రఘురామరాజుని ఇమ్మీడియట్ గా అతని పదవిని తొలగించి ఎమ్మెల్యే పదవిని కూడా తొలగించి అతని టీడీపీ ప్రభుత్వాన్ని టీడీపీ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రణాళిక చేస్తాం. ఏదంటే సెక్యులర్ పార్టీ చెప్పుకున్న టీడీపీ ప్రభుత్వం ఈ రోజు రఘురామరాజుని డిప్యూటీ స్పీకర్ పెట్టి అక్కడ హిందువులని క్రైస్తవులని ముస్లిం వర్గాలు ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉన్న వాతావరణాన్ని చడుగులొప్పి అక్కడ క్రైస్తవులుగా ఇబ్బంది పడుతున్న రఘురామరాజుని ఇమీడియట్ గా డిప్యూటీ స్పీకర్ హోదా నుంచి తొలగించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ ఇమేజ్ చేస్తుంది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఎస్సీల నుంచి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా తొలగించాలని చెప్పేసి తీర్పిచ్చింది. ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయితే 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చారు, కానీ అది కూడా స్పష్టంగా లేదు. దాన్ని బేస్లెస్గా ఉన్నదాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బహుజన సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ చేసేది ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ నుంచి కన్వర్ట్ అయిన ఎస్సీలకు ఎస్సీ హోదానే ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అటువంటి ఈ తీర్పుల్ని ఆసరాగా తీసుకొని బ్యాంకుల్ని కొల్లగొట్టి వేలాది కోట్లు బ్యాంకులకు డిపాజిట్ అయ్యి ఆ ముసుగులో దాని నుంచి తప్పించుకోవడానికి రేటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మతం ముసుగేసుకుని ఏదో అక్రమ సర్చలని 113 ఉన్నాయని ఏ లెక్కలు చెప్తున్నాడు. ఈ భారతదేశంలో ఏ దేవాలయం తీసుకున్నా ఏదో ఇంపార్టెంట్ దేవాలయాలు తప్ప దేనికి పర్మిషన్ ఉండవు. ప్రజలు తమ అభిమానాలకి తన అభిరుచులకు అనుకూలంగా అక్కడ స్థానికంగా చర్చిలు లేదా దేవాలయాలు నిర్మించుకుని పూజలు చేసుకుంటారు. అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా కొంతమంది పర్మిషన్ తీసుకుని ఉంటారు, కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా చర్చిలు నిర్మించుకుని వాళ్ళ యొక్క మత విశ్వాస ప్రకారం వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఆ విధంగా చూస్తే చాలా దేవాలయాలకు పర్మిషన్ ఉండదు. మరి ఆ లెక్కలన్నీ తీసి కూడా దేవాలయాలన్నీ కూడా మరి మా డిప్యూటీ స్పీకర్ మగవాడైతే రఘురామరాజు మరి ఆ దేవాలయాలు ఏ అయితే అక్రమంగా
ఈ అనుమతి లేకుండా నిర్మించారో ఆ చట్టబద్ధమైనతేనే అది న్యాయం జరుగుతుంది తప్ప ఏదో క్రిస్టియన్స్లో కొంతమంది చర్చిలు పర్మిషన్ తీసుకుని కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా మరి నిర్మించుకుని ప్రార్థన చేసుకుంటే దాన్ని ఈ ఏదైతే తన మీద ఉన్న కేసులను ఎక్కడ బయటకు వస్తాయనే బాధతో ఆ మత ముసుగు తొడుక్కుని రఘురామకృష్ణరాజు ఈ విధంగా మత విభేదాలు కుల విభేదాలు సృష్టించి ఈ రాష్ట్రంలో తన పదవిని కాపాడుకోవడానికి చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకృష్ణరాజుని వదిలేదే లేదు. అతను ఒంటికాల మీద ఎస్సీలు అంటే ఒంటికాల మీద లేస్తున్నాడు. ఆ 2 కాళ్ళు కూడా అవసరం ఇరగకూడదని చెప్పేసి ఈ సందర్భంగా అతనికి హెచ్చరిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామంలో ఉన్న దళితుల భూములు దళితులకు అప్పగించాలని భీము దళిత ప్రజావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు చొల్ల రాజు డిమాండ్ చేశారు. గత 50 సంవత్సరాల కాలంగా దళితుల ఆధ్వర్యంలో పశువుల మేత కోసం 15 ఎకరాల భూమిని వినియోగిస్తున్నామని తెలిపారు. గురువారం మద్దూరులంక గ్రామంలోని మాజీ సర్పంచ్ ఆకుల వీర వెంకట సత్యనారాయణ, గుమ్మడి రాంబాబు, కప్పల సుదర్శన్, కడియం చిరంజీవులతో కలిసి ఆక్రమణకు గురైన భూమిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 50 సంవత్సరాల కాలంగా మద్దూరులంక గ్రామంలోని సర్వే నెంబర్ RS32 భూమిని ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి గ్రామంలోని దళితుల పశుగ్రాసం కోసం 15 ఎకరాల భూమిని వినియోగిస్తున్నామని తెలిపారు. పేరు చోళరాజు, జైబీన్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గం మద్దూరులంక లంక భూమి, ఈ లంక భూమి ఏంటంటే ఒక కులం మతం అని కాకుండా గ్రామం మొత్తం ఎలా ఎవరైతే గేదెలు ఉన్నాయో అవి పండించుకుని అప్పుడప్పుడు ఏదన్నా పాదులు పెట్టుకుని ఉండే విధంగా 82 నుంచి ఏదైతే ఇక్కడ ఉన్నారో లోకల్లో ఏళ్ళ పొజిషన్లోనే ఉంది ఇక్కడ భూమి. ఈ ఎన్ని 25 ఎకరాలా 15 ఎకరాలు సుమారు ఈ గ్రామం అందరికీ కూడా కలిసి ఏళ్ళ పొజిషన్లో ఉంది. ఇక్కడ ఎవరో పొజిషన్లో లేని వ్యక్తి, బయట నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయ పలుకుబడితో ఇవాళ అక్కడ గేదెల్ని వాటిని కూడా తొలగించేసి ఇక్కడ వచ్చి జేసీబీలతో దౌర్జన్యంగా ఇవన్నీ చేసేస్తున్నారో, ఎవరైతే మా యువకులు ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని కూడా సమాధానం చెప్పకుండా నాకు ఆ రాజకీయ పలుకుబడి ఉందో లేదా ఆ విధంగా ఉంది ఈ విధంగా ఉందని చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో స్థానికంగా వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ కాగితాల రూపంలో అధికార రూపంలో చూపించాలి. ఉన్న భూమి అంతా కూడా ఈ భూమి ఇక్కడ గ్రామస్తులదే, ఇదేది కులానికి కానీ మతానికి కాదు. మద్దూరులంక గ్రామానికి సంబంధించిన భూమే. మద్దూరులంక గ్రామం వాళ్ళకే ఉండాలి. ఇక్కడ ఏదైతే ఉన్నారో వీళ్ళ పాదులు లేకపోతే ఇక్కడ గేదెలు చేసుకుంటున్నారో ఆ గేదెలు కూడా గడ్డి లేకుండా ఇష్టానుసారంగా అతను ఏ అధికారంతో చూశాడో అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాగే మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారు కూడా కలుస్తాం. ఈ దళితుల పక్షాన్ని మా దళిత ప్రజా సంఘాలు కూడా ఉంటాయని, అలాగే మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా రైతులు అందరూ కూడా ఇక్కడ ఈ మద్దూరులంక ప్రజలందరికీ కూడా సపోర్ట్ చేయాలని, అలాగే దళిత ప్రజా సంఘాలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో దీనిపై దృష్టి పెట్టలే. ఇక్కడ ఏదైతే కాగితాలు ఉన్నాయన్నారో ఖచ్చితంగా అవి చూపించాలి. ఒకవేళ ఇక్కడ గేదెలకి ఆటంకాలు కలిగించి ఆ నష్టం కూడా ఇక్కడ రైతులకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ దళిత ప్రజా సంఘాలు అన్నింటి తరఫున కూడా మద్దూరులంక ప్రజలకు మేము మద్దతు ఉంటామని తెలియజేసుకుంటూ జై భీమ్ మిస్ వాళ్ళరాజు. మాది మద్దూరులంక గ్రామం, తూర్పుగోదావరి జిల్లా, వాడపల్లి, కొవ్వూరు మండలం. మాకు జరిగింది అన్నీ ఏంటంటే మా తాత ముత్తాలు కానీ ఈ పొలం అంతా మా దగ్గర ఉంది. ఈ 15 ఎకరాల బిట్టు కూడా అందులో పశువులు కానీ శుభ్రంగా మేపుకుని వాళ్ళు తిరుగువాళ్ళు. ఈ రాందాన్ని రైతులు కాదని మొత్తం ఆక్రమణకు వచ్చాడండి. అది ఎలా జరిగిందంటే యాక్సిడెంట్ అది చనిపోయారు. ఇంకొక ఇద్దరు వాళ్ళతో పాటు చచ్చిపోయారు నార్మల్ డేట్లో. ఈ విషాదం గ్రామం అంతా కూడా విషాదంలో ఉంది. ఈ అదును చూసి రైతు గారు వచ్చి మొత్తానికి దీన్ని ఆక్రమణ చేసి దువ్వేసాడండి. ఈ వేళ మేము చూసుకున్నాం దీన్ని. తోటలోకి వచ్చి ఆఫ్ చేసామండి. జరిగింది ఇది. ఎవరండి ఆయన? ముల్లపూడి సుబ్బారావు అని ఒక రైతు అండి. సుమారు ఎంత అండి ఇది? 15 ఎకరాలు బిట్టు ఉంటుందండి. ఉంటుందండి. ఎప్పుడు మా తాత ముత్తాన్ని కూడా గేదెలు అయ్యి మేపుకునేవారు ఇక్కడ. పంటకాలం లేదు కానీ దాడి మేత లేకపోయినా ఆ నీళ్ళు తాగి ఇక్కడ చెట్ల కింద పడుకుని అది లేకుండా చేశారండి ఈవేళ. ఇప్పుడు ఆయన మాకు ఉన్నది ఇది ఇక్కడ. ఆయన అడుగుతుంటే ఏమంటున్నాడండి ఆయన? నేను పట్టా రాయించుకున్నా, నాకు పట్టా అక్కడ తెచ్చాను అంటున్నాడండి. మరి అక్కడ ఇచ్చారో మాకు తెలియదు. ఎవరిచ్చారు ఆయనకి పట్టా? గతం ఎవరిచ్చారో మాకు తెలియదండి. గతంలో ఒక అతను రైతు వచ్చాడు ఇక్కడికి, నాదని వచ్చాడు. నాదని మేము వెళ్ళాం గ్రామం, నాదని సొసైటీ వచ్చింది. అప్పుడు ముగ్గురిని కూర్చోబెట్టి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే అందరూ కూర్చున్నారు. కూర్చొని ఏం చేశారంటే రైతు మీకు ఇక్కడ ఏమీ లేదు, పక్క తప్పుకోండి, దళితులు మమ్మల్ని కాకేసి సొసైటీ ఉంది, మీ మొబైల్ ఇద్దరు కలిపి అప్పుడు దూరం మేపుకొని పచ్చుకోండి, గొడవలు ఏం పడవద్దని చెప్పాను. అప్పుడు నుంచి అలాగే పోతున్నాం ఐకమత్యంగా. ఇంతవరకు మాకు ఏ గొడవ లేదు. ఇప్పుడు అలాగే పోతున్నాం. గ్రామం అంతా కూడా ఐక్యంగానే ఉంటుంది. ఈ భూమి మీద ఎంతమంది జీవనాలు? 200 కుటుంబాలు ఉన్నాయండి. ఈ తర్వాత పశువులు అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. 200 సుమారు ఉంటాయి ఆ జీవాలు.
అది శుభ్రంగా తింటాం, ఇక్కడ పడుకుంటూ ఈ రకంగా ఉంటుంది వాళ్ళు. నీళ్ళు లేకుండా చేశారు ఇవాళ. మాకు నీళ్ళు అలాగలేదు, ఈ గోదావరి అన్ని అది కూడా లేకుండా చేశారు ఇప్పుడు. అదే జరిగింది. అసలు 10 ఎకరాల చేను ఉంది ఎదర దీని పక్కన. దాన్ని బట్టి దీన్ని కలుపుకుంటే దీన్ని కూడా లాగుకుంటూ వచ్చారు. మా భూమి మాకు అప్పచెప్పాలండి. 20 రూపాయలు కొద్ది మా పశువులు తిరుగుతాయి. కలవ కలుతామండి. ఎంఆర్ఓని ఆర్డీఓని వీళ్ళందరూ కూడా కలుతామండి. రాష్ట్ర కూటమి ప్రభుత్వం బరితెగించి అప్పనంగా కోట్లాది రూపాయల విలువైన కాకినాడ ఆయుష్ కళాశాల భూమిని మాజీ ఎమ్మెల్యే SBSN వర్మకు కట్టబెట్టి పిఠాపురంలో గత ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన మసీదు మాన్యం భూములను ఆయుష్ కళాశాలకు ప్రతిపాదనలు పంపడం చాలా హేయమైన చర్య అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. గురువారం ఉదయం ఆయన పిఠాపురంలో సూర్యరాయ గ్రంథాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ సమీపంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించిన భూమిని తాజ్ హోటల్ పేరుతో మోసం చేస్తూ SBSN వర్మకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై ఈ నెల 4వ తేదీ కాకినాడలో కాస్మోపాలిటీ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. అందరూ పాల్గొన్నారు. మిత్రులారా, కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ పక్కన ఆయుష్ ఆసుపత్రి ఉంది. దానికి ఆనుకుని ఆయుష్ కళాశాల కూడా నిర్మాణం కావడానికి 70 కోట్ల రూపాయలను కాకినాడ ప్రస్తుత ఎంపీ ఉదయ్ కుమార్ గారు మంజూరు చేశారు. ఈ సంవత్సరం దాని వర్క్ ప్రారంభించారు. ఆయుష్ ఆసుపత్రి 2 సంవత్సరాలు కావస్తున్నా పూర్తయి ఇంక దానికి ప్రారంభించకాలేదు. ప్రారంభిస్తారేమో అని చూస్తున్నాం. కానీ అంతలో ఒక పిడుగు పడింది. అది ఏంటంటే ఆ ఆసుపత్రికి ఆనుకుని 3 ఎకరాల 4 సెంట్లు భూమిని తాజ్ హోటల్ నిర్మాణం పేరుతో SBSN వర్మకి ఇవ్వడానికి ఒక జీవో నెంబర్ 17ను టూరిజం డిపార్ట్మెంట్ విడుదల చేసింది. దానికి అనుగుణంగా కాకినాడ జిల్లా కలెక్టర్ గారు గత వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు మన్యం భూమిని 256 170 సర్వే నెంబర్లో 230 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసింది. దాని పొజిషన్ కూడా చూపించారు. అక్కడ ఆ స్థలాన్ని ఇప్పుడు ఆయుష్ కళాశాల ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించారు. ఇది ఎక్కడ సోద్యమో అర్థం కావట్లేదు. భార్య ఏమో కాకినాడలో, భర్త ఏమో సుదూర ప్రాంతంలో పిఠాపురంలో. కాపురం జరుగుతుందా? ఆసుపత్రి ఏమో కాకినాడ, కళాశాల పిఠాపురం. అది ఎక్కడ? అంటే రాజకీయ స్వప్రయోజనాల కోసం కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తికి దారదత్తం చేస్తారా? ఒక నెల రోజులుగా ఎంత జరుగుతున్నా ఎక్కడైనా సమస్య ఉంటే ప్రశ్నించే వాడిని చెప్పుకునే గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరు మెదపడం లేదు? ఇదొక్కసారి ఆలోచించండి. ఇంత అన్యాయమా? పట్టాలిచ్చి భూములు చూపించి రేపు రుణం మంజూరైతే ఇల్లు కట్టుకుందాం చెప్తున్న లబ్ధిదారులకు ఇంత అన్యాయం చేస్తారా? ఇది దారుణం కదా. ఒక పక్క కళాశాల నిర్మాణానికి 70 కోట్లు విడుదలైతే దానికి ఇలా అన్యాయం చేస్తారా? అందుకని దీని మీద భవిష్యత్తులో ఇప్పుడు సిపిఐ పార్టీ కమిటీ కూర్చుని 4వ తారీఖు నాడు జి ఈశ్వరయ్య గారు ఇక్కడికి వస్తున్నారు. ఈ పిఠాపురంలో ఉన్న స్థలాల సమస్యలన్నింటిలో కూడా అక్కడ ఆయనతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణతో పాటుగా 4వ తారీఖు ఉదయం 10:30కు కాస్మోపాలిటన్ క్లబ్ లో ఇదే అంశం మీద ఏదైతే ప్రభుత్వ స్థలాలను కాపాడాలని SBSN వారు కేటాయించిన భూమిని వెంటనే రద్దు చేయాలని ఆయుర్వేద ఆయుష్ కోటిలింగాలపేట ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక సరఫరా చేసి జీవనోపాధి పొందుతున్న ఎస్సీ వర్గాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని శ్రీగంగా ఆల్ క్యాస్ట్ శాండ్ అండ్ బోట్స్ మెన్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ను ఈ రోజు కలిసి తమ జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీగంగా శాండ్ అండ్ బోట్స్
మెన్ లేబర్ కాంట్రాక్ట్ కోప్రైవేటెడ్ లిమిటెడ్ సభ్యులు కొల్లు చంద్రకుమార్, మేకల సూర్యరావు మాట్లాడుతూ తాము గత 10 సంవత్సరాలుగా మల్లయ్యపేట పెట్రోల్ బంక్ పక్కన ఉన్న మార్గం ద్వారానే కోటిలింగాలపేట ఇసుక ర్యాంపుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక లారీలు నడుపుతూ తమ జీవనోపాధి కొనసాగిస్తున్నామని తెలిపారు. కోటిలింగాల ర్యాంపులో మేము జీవనోపాధి పొందుతున్నాం. ఆల్ క్యాస్ట్లో అందరం కూడా మాలా మాదిగులు అందరం కలిసి 10 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. అలాగే పేపర్ మిల్ రోడ్డు పక్కంతా కూడా మేము ఎప్పుడు లారీ అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి వెళ్తుంది వస్తుంది. మేము 10 రోజులకు ఒకసారి కూడా రోడ్డు శుభ్రం చేస్తూ ఉంటాము. ఈ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కూడా రేట్లు అది చాలా ప్రజలకు అందుబాటులో ఉన్నది. కాబట్టి కొంతమంది నిరసనలు తెలియజేస్తున్నారు. మా జీవనోపాధి మాకు బోట్స్మెన్ ద్వారా బోట్ల ద్వారా లోనికి వెళ్ళి ఇసుక తెచ్చుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మా జీవనోపాధి మాకు కలిగించాలని గవర్నమెంట్ వారికి కోరుతున్నాను. కదండి 3 యూనిట్లు అంటే 3 యూనిట్లే వేస్తాము, 6 యూనిట్లు 6 యూనిట్లు వేస్తాము. ఏదైనా ఒక లారీ ఎక్కువ తక్కువ ఉండి ఇసుక పడి ఉండొచ్చు, కానీ మేము వెంటనే 4-5 రోజుల్లో అది ప్రతి శనివారం కానీ గురువారం కానీ మేము శుభ్రం పరుస్తూ ఉంటామండి. అటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కొనసాగించుకుంటాం. ఎందుకంటే ఇది ఎస్సీల ర్యాంప్ కాబట్టి, దళితుల ర్యాంప్ కాబట్టి మీరు మా మీద ఇటువంటి అగత్యాలు ఇటువంటి ఆధారం లేని మా నిరూపించొద్దని మేము ఈ సమయపూర్వకంగా చెప్పుకుంటాం. అందుకే చెప్తున్నామండి, మేము ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నామండి. వాటర్ ట్యాంకులతో బట్టి మనుషులు బట్టి మేము ఎప్పటికప్పుడు రోడ్డు శుభ్రపరుస్తున్నాం. కావాలంటే మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి. రోడ్డు కూడా అది స్థానికులు అంటే ఏం కాదండి. ఇప్పుడు గతం అంటే ఈ ఒక్క లారీలనే కాదండి, లారీలు హెవీ వెహికల్స్ చాలా వెళ్తున్నాయి. పేపర్ బిల్ లారీలు వెళ్తూ ఉంటాయి. అవి ఏమో చెత్త చెదారంతో వస్తూ ఉంటాయండి. కర్రల రోడ్లు అవి వెళ్తూ ఉంటాయి. అది ప్రతిదీ కూడా ఓన్లీ ఇసుక ర్యాంపుల మీద పెట్టకూడదని కూడా మేము తెలియజేస్తున్నాం. లేదు సార్, మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి. మేము ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామండి. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అంటే గత 10 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిందంటే అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ సంవత్సరం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఎప్పుడు లేదు, ఒకసారి పడతా ఉంటాయి సార్. లేదు సార్, ఇప్పటివరకు ఎవరు ధర్నా చేయలేదు. నిన్న ఏదో పెట్టి ఉంటుంది అప్పుడు మీ దగ్గర ఉండొచ్చు, కానీ మేము ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నాం సార్. మీరు దయచేసి మమ్మల్ని ఎస్సీలు కాబట్టి మా దళితులు కాబట్టి మీరు మా మీద కొంచెం దయ చూపండి. కోటిలింగల్ 1లో ఇసుక రీచ్లో మేము మరి బోట్లు మాన్యువల్గా నడుపుతూ మేము ప్రజలకి సరసమైన ధరలకి అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే మేము ఇసుక సప్లై చేస్తూ ఉన్నాం. అలాగే మరి నిన్న గౌరవనీయులు మాజీ ఎంపీ గారు భరత్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అక్రమంగా దోచేస్తున్నారు లోకల్ ఎమ్మెల్యేలని మరి ఒక ఆరోపణ చేసి ఉన్నారు. ఇది అవాస్తవం అండి. ఎందుకంటే అంత దారుణంగా వ్యాపారం జరగట్లేదు. ఇది కేవలం గవర్నమెంట్ వారి నిర్ణయం ప్రకారంగానే జరుగుతూ ఉంది. కొంతమంది రోడ్లు పాడవుతున్నాయని అంటున్నారు. ప్రతి వెహికల్కి మేము బాడీ లెవెల్కి లోడ్ చేయించి టార్పాలిన్ క్లాత్ వేసి మేము పంపుతున్నామండి. మేము తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. కావాలని కొందరు కొన్ని ఆరోపణలు మా మీద చేస్తూ ఉన్నారు. ఇది అవాస్తవమని ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. భీమవరం జిల్లా ఆకివీడు వెళ్లనివ్వకుండా తనను పోలీసులు 2 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారని అమలాపురం పార్లమెంట్ మాజీ సభ్యులు జీవి హర్షకుమార్ తెలిపారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాల సమావేశ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ 2 రోజుల తర్వాత తాను ఆకివీడు వెళ్తుంటే పాలకొల్లు వద్ద 10 మంది పోలీసులు తనను అడ్డుకున్నారని తెలిపారు. తాను తన డ్రైవర్ మాత్రమే ఆకివీడు బయలుదేరి వెళ్లామని, తాను వెళ్తున్న సంగతి పోలీసులకు ఎలా తెలిసిందని, బహుశా తన ఫోన్ నెంబర్ను పోలీసుల నిఘాలో పెట్టి ఉంటారని భయం ఆందోళన కలుగుతుందన్నారు. తాను ఒక క్రమశిక్షణ గల కార్యకర్తనని, ఎన్నడూ కూడా ఏ సంఘటనను తాను రెచ్చగొట్టలేదన్నారు. తనపై దాడి చేసిన వారిని కూడా తాను క్షమించానని వెల్లడించారు. తన ఫోన్ ట్రాపింగ్ పై ఎవరికి ఫిర్యాదు చేయాలో వారికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ రోజున మీకు తెలుసు, నన్ను మొన్న 2 రోజులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్కి ముఖ్య కారణం ఏంటంటే నేను భీమవరం వెళ్ళకూడదు, ఆకివీడు వెళ్ళకూడదు. హౌస్ అరెస్ట్ చేస్తే ఏం చేస్తాం, హౌస్ అరెస్ట్లో ఉన్నాను. తర్వాత నిన్న మళ్ళీ బయలుదేరి భీమవరం వెళ్దామని బయలుదేరితే నేను కరెక్ట్గా భీమవరం ఇలా పాలకొల్లు దగ్గరికి వెళ్ళేటికి ఇప్పుడు దాకా పోలీసులు ఎక్కడా కనపడలేదు. పాలకొల్లు దగ్గర సెంటర్లో ఉండి నేను అక్కడ ఆ రూట్లో వెళ్తున్నట్టు వాళ్ళకి తెలిసినట్టుగా తక్కువని 10 మంది వచ్చి ఆఫీసు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళకి నేను ఎలాగొస్తున్నాను అన్నది ఎలా తెలుసు? నాకు అనిపించింది ఏంటంటే నా ఫోన్ సర్వేలెన్స్లో ఉంది, వాళ్ళ పోలీస్ సర్వేలెన్స్లో ఉంది. పోలీసులు నా ఫోన్ని ట్యాప్ చేస్తున్నారు. నేను మాట్లాడుకుంటున్నాయి కూడా వింటున్నారు. నేను ఎవరితో మాట్లాడినా నాకు భయం బాధ కలిగింది.
నేనే ఏమీ యాంటీ టెర్రరిస్ట్ కాదు, టెర్రరిస్ట్ని కాదు కదా. లేకపోతే నేను గొడవలు ఏమీ రెచ్చగొట్టిన జీవితంలోనే ఎప్పుడు ఏ గొడవలు రెచ్చగొట్టిన ఇది లేదు. నేను ఒక డిసిప్లైన్డ్ పొలిటీషియన్. నేను పొలిటికల్గా వెళ్తాను తప్పితే నా మీద దాడి చేసిన వాళ్ళు కూడా నేను క్షమించాను. నా మీద దాడి చేసిన వాళ్ళని నేను క్షమించాను. మీ రాజమండ్రిలో ఉన్న విలేకరులందరికీ తెలుసు ఆ సంఘటన గురించి. అటువంటిది నా మీద పోలీసులు ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం నాకు నచ్చలేదు. నేను మరి ఎవరికి రిపోర్ట్ చేయాలో చూసి వాళ్ళకే రిపోర్ట్ చేస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, అక్కడ భీమవరం ఆకివీడులో జరిగిన గొడవ అన్నది చాలా దారుణమైన గొడవ. నేను ఆ గొడవ అంతకు ముందు రోజున ఆకివీడులోని కొంతమంది గొడవ జరిగేలా ఉంది, మేము చాలా భయంతో ఉన్నాము, రేపు ఆయన రాజుగారు చాలా మందితో వస్తారని కబురు పెట్టారు, భయంగా ఉంది, గొడవలు జరుగుతున్నాయేమో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్తే మీరు రాగలరా మార్నింగ్ అంటే, వద్దమ్మా నేను రాలేను అని చెప్పేసి చెప్పాను. రాలేనని నేను చెప్పాను. చెప్పిన తర్వాత నాకు టెక్నాలజీతో మాట్లాడడం ఇష్టం లేక నేను డైరెక్ట్గా ఎంఆర్ఓ రేపుతో మాట్లాడాను. నేను ఆ రోజున 11:30కి అయితే 30-40 కార్లో వచ్చారండి. రఘురామకృష్ణరాజు గారు వచ్చారు, వెళ్ళిపోయారు. గొడవలు ఏమన్నా జరిగినాయా? గొడవలు ఏం జరగలేదండి, అంతా మామూలుగా అక్కడ దండేశారు, దండ వెళ్ళిపోయారు, ఏమీ జరగలేదని చెప్పారు అమ్మ. పోన్లే బాగా పీస్ఫుల్గా అయిపోయింది అన్నమాట నేను అనుకున్నాను. తర్వాత సాయంత్రం వెళ్ళినాడు కదా రఘురామరాజు మీద దాడి చేశారు, అక్కడ ఉన్న వాళ్ళ మీద దాడి చేశారు, కొట్టారు, అడ్డుకున్నారు, ఎన్ని వచ్చేసినాయి కథనాలు. ఏంటి కథనాలు, దీనికి కారణం ఏంటని మళ్ళీ నేను అక్కడ ఉన్న వాళ్ళని అందరిని అడిగితే, నేను వాటిని విన్న విషయాలను చూసి నిర్ఘాంతకాయ. ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఆయన వచ్చాడు, డిప్యూటీ స్పీకర్ వచ్చాడు, దండేశాడు, వెళ్ళిపోయాడు. అన్ని కార్లు వెళ్ళిపోయినాయి. లాస్ట్లో కొంతమంది అక్కడ వీడియో తీస్తా ఉంటుంటే వీళ్ళు వీడియో తీయొద్దన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమండ్రి కలెక్టరేట్లో జరిగిన తూర్పుగోదావరి జిల్లా బడ్జెట్ అవుట్రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. మద్దూరులంక గ్రామంలో ఉన్న దళితుల భూములు దళితులకు అప్పగించాలి. జైభీం దళిత ప్రజావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు చొల్ల రాజు డిమాండ్. కాకినాడ ఆయుష్ కళాశాల స్థలంను ఎస్వీఎస్ఎన్ వర్మకు అప్పనంగా కట్టబెడతారా? పాత్రికేయులతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. పోలీస్ నిఘాలో నా ఫోన్ నెంబర్ మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.